హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము మీరాబాయి బొమ్మ ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను ఇలా ఒక ఐస్ క్రీమ్ది పైన కవర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. అలాగే పనికిరాని ఈ పెన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను దీనికి స్టిక్ చేశాను. సో మనం దీన్ని బాగా హీట్ చేసి దీన్ని స్టిక్ చేస్తే మనకు అవుతుంది. అలాగే కొంచెం గ్లూ కూడా అప్లై చేసుకున్నాను. తర్వాత ఇలా ఒక క్యాప్ తీసుకున్నాను, బాటిల్ క్యాప్ అండ్ స్టాల్ లాంటిది తీసుకొని ఈ రెండు కూడా జాయిన్ చేశాను. ఇది మీరాబాయి ఇన్స్ట్రుమెంట్ మీకు తెలుసు కదండి. సో మనం ఇప్పుడు క్లే తీసుకుందాము. అలాగే మనం ఈ కలర్స్ కూడా కావాలి, ఫెవిక్రిల్ కలర్స్. సో ఈ ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లేలో ఇలా 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మనం డౌ లాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము న్యూస్ పేపర్స్ ఆర్ ఎనీ బుక్ పేపర్స్ తీసుకొని ఇలా చేసుకోవాలండి. వీటికి థ్రెడ్ అనేది నేను ఇలా చుట్టేసాను బాగా. అలాగే న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనము హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి థ్రెడ్ అనేది చుట్టుకోవాలన్నమాట. సో అలా హ్యాండ్స్ ఇలా ఫామ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ మనం బొమ్మ చేసే ముందు దాని బేస్ అనేది చేయాలన్నమాట. దానికే నేను ఫస్ట్ ఇదంతా న్యూస్ పేపర్స్తో చేసుకుంటున్నాను. దానికి క్లే అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ఇలా మీరు ఏ షేప్లో రావాలనుకుంటున్నారో ఆ షేప్లో మనము ఈ న్యూస్ పేపర్స్ అయితే అతికించుకోవాలన్నమాట. సో ఇలా అతికించుకోవాలి మనము. సో నెక్స్ట్ మనము ఇలా న్యూస్ పేపర్స్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలి అన్నది రెడీ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ అతికిచ్చాను చూడండి. ఈ రెండు ఇందాక నేను చూపించిన విధంగా చేసుకొని ఇక్కడ అతికించుకోవాలి. అలాగే ఈ పెన్కి ఈ చుట్టూ పేపర్స్ నేను చుట్టాను. తర్వాత ఇక్కడ కూడా నేను పేపర్స్ థ్రెడ్తో చుట్టి పెట్టడం జరిగింది. అలాగే ఫేస్కి కూడా మనము అలాగే చేసుకోవాలి. మన హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఇవి కూడా అతికించుకోవాలి. తర్వాత ఈ క్లే తీసుకొని ఇప్పుడు ఈ మనం ఏదైతే పేపర్స్తో చేసామో దాన్ని మొత్తము ఈ క్లేతో కవర్ చేయాలన్నమాట. తర్వాత మనం పెయింటింగ్స్ చేయాలి. సో మనం క్లే తీసుకొని నీట్గా, సో నేను చెప్పాను కదా ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లేలో ఇలా 2 ఉంటాయండి, 2 కలర్స్ డౌస్ ఉంటాయి. అవి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కవర్ చేద్దాం. సో మొత్తం ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనము దీన్ని అతికించుకోవాలన్నమాట. సో ఇలా అతికించుకోవాలి. సో కొంచెం ఇది డ్రై అయిపోయింది అనిపిస్తే కొంచెం మనం వాటర్ అప్లై చేసుకొని ఇలా దీనికి మొత్తము ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మొత్తం మనం ఈ డవ్ అయితే మొత్తం పేస్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మనము ఇలా మొత్తం క్లే అప్లై చేసుకొని నెమ్మదిగా వాటర్ అప్లై చేసుకోవాలి దీనికి. తర్వాత నేను ఈ హ్యాండ్స్ కూడా అతికిచ్చానండి ఇలాగా. సో ఇంకో హ్యాండ్ కూడా అతికిద్దాము. సో ఇది క్లేలో మనకి ఫెవికాల్ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా అతికిపోతుంది. సో హ్యాండ్స్ కూడా ఇలా అతికిచ్చేసాయండి దీనికి నీట్గా. సో నాకు బొమ్మ షేప్ అయితే వచ్చేసింది ఇప్పుడు. సో మనం ఇంకా ఫేస్ అలాగే ఇక్కడ నీట్గా ఈ షేప్ అనేది నీట్గా వచ్చినంత వరకు చేసుకోవాలి. సో దీనికి ఏమన్నా మనము డీటెయిల్స్ ఇచ్చుకోవాలంటే మనకి ఇలాంటి టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ టూల్స్ తీసుకొని మీరు మనం డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు దీనికి. సో మనం కాల్ దగ్గర ఏమన్నా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వాలి, డ్రై అవ్వకముందే. సో ఇలా
అలానే సో డ్రెస్కి ఏమన్నా మనము డీటెయిలింగ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా. సో మీ దగ్గర టూల్స్ లేకపోతే ఏదైనా నైఫ్ కానీ లేకపోతే షార్ప్ నీడిల్ కానీ ఉన్నట్టు చూసుకొని ఈ డీటెయిల్స్ అన్నది ఇచ్చుకోండి. సో నెక్స్ట్ ఫేస్కి కూడా మనం ఇలాగే ఈ క్లే నీట్గా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసిన తర్వాత మనము వాటర్తో ఇలా క్లీన్ చేయాలి. దానిపైన నీట్గా ఏం బ్రేక్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ఈ హ్యాండ్ కూడా మీరు ఈ మోల్డెడ్ క్లేతో ఇలా హ్యాండ్ ఎలా ఉందో అదే షేప్లో మనము చేసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం కొంచెంగా ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇదే షేప్లో ఇది ఎలా ఉందో అదే షేప్లో మనం మొత్తం ఇక్కడ అప్లై చేసేద్దాము. సరేనా? సో నెక్స్ట్ మనం దీనికి హెయిర్ ఫామ్ చేద్దామండి. దానికి ఇలా క్లే తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా హెయిర్ అనేది అతికించుకోవాలి. తర్వాత మిగిలిన హెయిర్ కూడా మనము కంప్లీట్ చేయాలి. సో ఇటు సైడ్ కూడా అలాగే మనము హెయిర్ అనేది కంప్లీట్ చేద్దాము. సో మీ నచ్చిన షేప్లో ఈ హెయిర్ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత మనము అలాగే దీనికి కళ్ళు ముక్కు కూడా చేయాలన్నమాట. సో హెయిర్కి ఇలా డీటెయిల్స్ ఇచ్చేయండి. సో మీకు నచ్చిన విధంగా మీరు ఎలా చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ డీటెయిలింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో కొంచెం రఫ్గా అనిపిస్తే వాటర్ అప్లై చేయండి. ఇలాగా వాటర్ అప్లై చేసి అప్పుడు ఇలా హెయిర్ అనేది మీరు డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఇలా తర్వాత దీనికి కళ్ళు మనము ఫామ్ చేయాలి కాబట్టి ఇలా ఇక్కడ మాత్రం కొంచెం ఈ టైప్ టూల్ ఏదైనా తీసుకొని కళ్ళు అనేది మనము చేద్దాము. సో నెక్స్ట్ ముక్కు కళ్ళు అనేవి దీనికి అతికించాలి. సో ఈ విధంగా ముక్కు అనేది అతికించాము. అలాగే కళ్ళు కూడా అతికించాలి. సో దీనికి కళ్ళు నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మూతి కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఆర్కలిక్ కలర్స్ అప్లై చేద్దామండి. సరేనా? సో నెక్స్ట్ మళ్ళీ క్లే తీసుకొని మనము ఈ విధంగా క్లే తీసుకొని సో ఇలా మీరాబాయికి మనము
ఇలా సారీలాగా చేద్దామండి. సో ఇలా తీసుకొని ఇది ఎక్స్టెండ్ చేసుకుందాము. సో వాటర్ అప్లై చేసుకుంటూ ఏదైతే మనం సారీ చేయాలనుకున్నామో అది ఈ విధంగా చేసుకుందాం. సో నెక్స్ట్ మనము వాటర్తో దీన్ని నీట్గా క్లీన్ చేయాలండి, బ్రేక్స్ లేకుండా. తర్వాత ఇలా మీరు డీటెయిలింగ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత హెయిర్కి మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇది మనము తయారు చేసిన మీరా డాల్. సో దీనికి నీట్గా కలర్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము శారీకి ఆరెంజ్ కలర్ అప్లై చేసుకుందాం అండి. ఇలా సో ఇది కూడా సారీనే కాబట్టి ఇక్కడ కూడా మనం ఆరెంజ్ కలర్ అప్లై చేద్దాము. సో ఇలా సారీ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేసుకోవాలి మనము. సో ఫేస్కి నేను ఈ స్కిన్ కలర్ యూజ్ చేశానండి, ఫేస్కి అండ్ హ్యాండ్స్కి. నెక్స్ట్ మనము ఇలాగే హెయిర్ కూడా కలర్ చేద్దాము. ఆల్రెడీ మనము డీటెయిల్స్ ఇచ్చి పెట్టుకున్నాం కదా ముందుగానే. సో ఈ హెయిర్కి కూడా మనం ఇలా కలర్ చేసుకుందాము. సో హెయిర్ కలర్ అయిపోయిన తర్వాత లిప్స్. సో చూసారు కదా, నేను ఈ ఐస్కి కూడా బ్లాక్ వేసానండి. ఈ విధంగా వేసుకోవాలి మనము. నెక్స్ట్ లిప్స్. సో లిప్స్కి ఇలా పింక్ వేసుకోండి. సో ఇలాంటి చైన్కి మనము ఈ బ్రౌన్ కలర్ అప్లై చేసి ఆర్నమెంట్స్ అనేది రెడీ చేద్దాము. సో బ్రౌన్ కలర్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ చైన్ మనము వేసేద్దామండి. సో ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము దీనికి గాజులు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నేను చెప్పిన విధంగా ఈ చైన్కి బ్రౌన్ కలర్ వేసి బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫైనల్గా నేను దీనికి బ్రౌన్ కలర్ వేసానండి. ఆ తర్వాత ఎక్వేరియంలో స్టోన్స్ ఉంటాయి కదా, దాంతో డెకరేట్ చేశాను. దీన్ని మొత్తం ఎల్లో కలర్ వేసాను. సో మీరాబాయి అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.